హాయ్ అండి, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఈరోజు అయితే మనకు ఒక హెచ్పి ల్యాప్టాప్ అండి. దీని ప్రాబ్లం వచ్చేసి ఎస్ఎస్డి ప్రాబ్లం ఉంది. కస్టమర్ వాడకుండా పక్క పెట్టేశారంట. అంతా విషయం ఏమిట్రా నీకు? ఇది మోడల్ వచ్చేసి హెచ్పి లైట్ బుక్ అండి. ఇది 840G4 వస్తుంది. ఇది ఎస్ఎస్డి డిటెక్ట్ అవ్వట్లేదు అనమాట. కస్టమర్ వాడకుండా పక్క పెట్టినందుకు ప్రాబ్లం అయితే వచ్చింది. కస్టమర్తో చాలా ఎక్కువసేపే మాట్లాడాము దీని గురించి. ఎందుకంటే దీనికి ఒక ఎస్ఎస్డి స్లాట్ కూడా ఉంది, ప్లస్ ఎన్విఎంఈ స్లాట్ కూడా ఉందన్నమాట. కస్టమర్కి ఎస్ఎస్డి వేసుకోవాలా ఎన్విఎంఈ వేసుకోవాలా అని చెప్పేసి అడిగారు. దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు చెక్ చేసి చూపిస్తానండి. ఇది స్క్రూస్ అన్నీ ఓపెన్ చేసుకొని ఒకసారి దీంట్లో స్లాట్స్ కూడా మీకు చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఎస్డి స్లాట్ వస్తుందండి. ఇది SATA టైప్ అనమాట. ఇక్కడ ఇది ఎన్విఎంఈ స్లాట్. ఈ రెండిట్లో మనకి కస్టమర్ ఏది ప్రిఫర్ అని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే నేనైతే ఎస్ఎస్డి ఎన్విఎంఈ ప్రిఫర్ చేశానండి. ఎందుకంటే ఇది ఫాస్ట్ అంటుంది అనమాట. ఫాస్ట్ అండ్ రిలయబుల్, మీరు వర్క్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి SATA టైప్ అనమాట. SATA టైప్ కూడా బాగుంటుంది, కాకపోతే ఈ స్లాట్ లేనప్పుడు మనము దీన్ని ప్రిఫర్ చేస్తాం. అందుకోసం దీన్ని కంపెనీ వాడు కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్కి ఇది ప్రొవైడ్ చేయట్లేదు. డైరెక్ట్గా ఎస్ఎస్డి ఎన్విఎంఈలోనే ఇచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని రిమూవ్ చేసేసి కొత్త ఎస్ఎస్డిని అయితే ఫిక్స్ చేసేద్దాము. ఇది మన కొత్త ఎస్ఎస్డి 512 ఎస్ఎస్డి అనమాట. దీనికి 3 years వారంటీ ఉంటుంది. ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే కూడా మన దగ్గర రీప్లేస్మెంట్ చేస్తాము. ఎటువంటి సర్వీస్ సెంటర్ కానీ లేదంటే వాళ్ళకి హైదరాబాద్కి వెళ్ళండి అని అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్గా మన దగ్గరే రీప్లేస్మెంట్ చేస్తాము. దీన్ని ఇలాగా ఫిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా ఒక స్క్రూ వేసేస్తే ఫిట్ అయిపోతుంది. ల్యాప్టాప్స్ అనేటివి మీరు ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఎక్కువగా అని కాదు, మీరు వాడుతూ ఉంటే ఇవి ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువగా వస్తాయన్నమాట. వాడకుండా పక్క పెట్టినారంటే స్టక్ అయిపోతాయి, ఇవి చాలా ల్యాగ్ అవుతాయి అన్నమాట, చాలా సతాయిస్తాయి. ఇదైతే బూటబుల్ పెన్ డ్రైవ్ అనమాట. మనకి ఇది జీపీటీ ఆర్ ఎంబీఆర్లో వస్తుందన్నమాట. ఇవి కొన్ని పెన్ డ్రైవ్స్ వచ్చేసి బూటబుల్కి జీపీటీలో వస్తాయి, లేదంటే కొన్ని ఎంబీఆర్లో వస్తాయి. ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే అన్ని ఎంబీఆర్లోనే వస్తాయి అనమాట. దీన్ని ఇక్కడ ప్లేస్ చేసేసుకొని ఆన్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఇస్తాము. ఓఎస్ ఇన్స్టాల్ అయిన తర్వాత టోటల్గా మళ్ళీ మీ చెప్తాను. ఈ ల్యాప్టాప్కి వచ్చేసి మన దగ్గర ఉన్న ల్యాప్టాప్కి వచ్చేసి దీనికి యూఈఎఫ్ఐ అనమాట. లెగసీ అండ్ యూఈఎఫ్ఐ అని 2 ఫార్మాట్స్ వస్తాయి బూటబుల్ పెన్ డ్రైవ్కి. దీనికి వచ్చేసి యూఈఎఫ్ఐ మనము ఇన్స్టాల్ చేస్తాం. దీనికి పార్టీషన్ అయితే చేయాలి. ఇది 500GB టోటల్ రా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 150GB పెట్టేస్తున్నాము. 150GB లాగా 3 డ్రైవ్స్ ఉంటాయి. ఈ 3 డ్రైవ్స్ మనము ఇన్స్టాలేషన్ చేసేస్తున్నాం. విండోస్ ఇన్స్టాలేషన్ అయితే ఎస్ఎస్డీలో ఫాస్ట్గానే అవుతుంది హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే. కస్టమర్ కూడా చాలా ఫాస్ట్గా కావాలండి, మాకు వేరే బెంగళూరుకి వెళ్ళాలి అని అన్నారు. కస్టమర్ ఈ ఎస్ఎస్డీ పాడైపోయిందని చెప్పి చాలా బాధపడ్డారండి. నేను విన్నాను, నేనున్నాను. మేమైతే ఏం పర్లేదు, నేను చేసిస్తాను, నీట్గా వాడుకోండి అని చెప్పేసి చెప్పాము. ల్యాప్టాప్ అయితే టోటల్గా రెడీ అయిపోయిందండి. ఇది మనం వచ్చేసి ఇంకా చిన్న సాఫ్ట్వేర్స్ అండి. ఇది ఇంకా దీనికి ఇన్స్టాల్ చేయాలి. ఇంకా మిగతా చిన్న సాఫ్ట్వేర్స్ అన్నీ ఇన్స్టాల్ చేసేసి చక్కగా నీట్గా ఏవి ఎర్రర్ రాకుండా చేసిస్తున్నానండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇది టచ్ ల్యాప్టాప్ కూడా. చూసారు కదా, ఏంటి షాక్ అయ్యారా? ఇది క్లీనర్ అండి. ఇది చాలా గలీజ్గా ఉంది, అందుకోసము ఇలా క్లీనింగ్ది లిక్విడ్ వేసి క్లీన్ చేసేస్తాము. మళ్ళీ చూసారా ఎంత నీట్గా ఉందో, చాలా క్లియర్గా అయిపోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఎస్ఎస్డీస్ కానీ లేదంటే కరప్ట్ అయిపోయిన ఎస్ఎస్డీస్ కానీ అప్గ్రేడ్స్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆగండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రోడక్ట్స్ పైన డౌట్ కానీ లేదంటే ఏదైనా రివ్యూస్ కానీ కావాలనుకుంటే మమ్మల్ని కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఆ ప్రోడక్ట్ గురించి కూడా నేను రివ్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.